సభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, మన అందరం ఎంతగానో అభిమానించే నాయకుడు, రేపు యువతరానికి నేను అండగా ఉంటానని తన గలాన్ని యువగలంగా జోడించి రాష్ట్రం మొత్తం మీద 3000కు పైగా కిలోమీటర్లు అతి చిన్న వయసులో దేశ స్థాయిలో ఏ ఒక్కరూ చేయనటువంటి సాహసం చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరినీ కూడా ఆకట్టుకున్నటువంటి ఏకైక నాయకుడు మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సోదర సమానులైనటువంటి నారా లోకేష్ అన్న గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మనందరి అభిమాన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బాహుబలి అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే అది మన టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బాబాయ్ అచ్చెన్నాయుడు గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మన పార్లమెంటు అధ్యక్షులైనటువంటి కోన రవికుమార్ గారికి, ఎమ్మెల్సీ పెద్దలు చిరంజీవి గారికి, పిసిని చంద్రమోహన్ గారికి, కనితి కిరణ్ గారికి, దామచర్ల సత్య గారికి, అలాగే ఈ కార్యక్రమానికి టెక్కలి నలుమూలల నుంచి కదలి వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, కార్యకర్తలకి, సోదర సోదరీమణులకి, జన సైనికులకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. టెక్కలి నియోజకవర్గంలో మీ అందరి తాలూకా ఊపు చూస్తుంటే రేపు రాబోతున్నటువంటి ఎన్నికల సమయంలో టెక్కలి పొలిమేరలో కూడా మరొక పార్టీ మరొక జెండా కనబడనివ్వకుండా చేస్తామనే ఊపు ఈ రోజు మీ అందరిలో కూడా చూస్తే కలుగుతుంది. ఇంత ప్రేమ, ఇంత అభిమానం బహుశా ఏ నాయకులు ఏ నియోజకవర్గంలో చూస్తారో లేదో గాని బాబాయ్ అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు టెక్కలి నియోజకవర్గానికి నాయకత్వ ప్రాతినిధ్యం వహించడం మేం పూర్వ జన్మ సుకృతం అనేది కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు మనం మాట్లాడుతూనే ఉంటాం. మీ ప్రేమ ఎలాగుంటుందో, మీ అభిమానం ఎలాగుంటుందో మీరు ఒక్కసారి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే ఆ లెక్క ఎలాగుంటుందో మా అందరికీ కూడా తెలుసు. కానీ లోకేష్ అన్న గారికి ఈ రోజు పరిచయం చేయాలి. అందరూ కూడా అడుగుతుంటారు. రాష్ట్రంలో అచ్చెన్నాయుడు గారు అన్ని ప్రాంతాలు తిరుగుతారు. ఢిల్లీ వరకు నేను కూడా వెళ్తుంటాను. అందరికీ ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఏంటి కింజరాపు కుటుంబం ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద కూడా ఊపొస్తే అచ్చెన్నాయుడు గారు గెలవడం ఏంటి, మరొక పక్కన రామ్మోహన్ నాయుడు గెలవడం ఏంటని అందరికీ కూడా ఆశ్చర్యం కలిగితే ఆ ఆశ్చర్యానికి సమాధానం నా ముందున్నటువంటి ప్రజానికం అనేది కూడా తెలియజేస్తున్నాను. కోట్లు ఖర్చు పెట్టినా సరే సంపాదించలేనటువంటి ఆస్తి ఈ కోట్లాది మంది ప్రజల తాలూకా అభిమానం ఈ కింజరాపు కుటుంబానికి ఉంది. కాబట్టే ఈ రోజు ఢిల్లీ స్థాయి వరకు కూడా ఇటు తుఫాను ఏ రాజకీయ పార్టీకి ఉన్నా సరే కింజరాపు కుటుంబాన్ని మాత్రం మా ప్రజలు కాపాడుకుంటూ వస్తున్నారన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ నుంచి వచ్చింది ఈ ఆస్తి? స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఇచ్చినటువంటి ఆస్తి. అది మాకు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. 1982లో నాకంటే చిన్న వయసులో ఉన్నటువంటి కుర్రాడు కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో ఒక మేషారికి పుట్టినటువంటి ఒక ఎర్రన్నాయుడు గారిని అక్కడ అన్నగారు దైవ సమానులైనటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ వ్యక్తి కళ్ళల్లో పడి ఎర్రన్నాయుడు గారు లాంటి వ్యక్తులు పార్టీలో ఉండాలి, అటువంటి వ్యక్తుల్ని రాజకీయాల్లో మనం ప్రోత్సహించాలని ఒక్కట అడిగితే ఆ రోజే సర్వస్వం ధారపోశారు ఎర్రన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి. అన్నగారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ముందుకు వచ్చి 1982లో ఎప్పుడైతే ఎర్రన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని ఈ యొక్క ప్రాంతంలో నడుచుతూ ముందుకు వెళ్లి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని వచ్చారో ఆ రోజు మొదలైనటువంటి అవినవ భావ సంబంధం ఆయన ఆఖరి శ్వాస వరకు కూడా దూరం చేసుకోలేదని ఆయన బిడ్డగా గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన తాలూకా రాజకీయ చరిత్రలో గల్లీలో పుట్టినటువంటి నాయకుడిగా ఢిల్లీ వరకు కేంద్ర మంత్రిగా ఎదిగి ఎర్రన్నాయుడు అంటే ఏంటో దేశానికే తెలియజేసే స్థాయికి ఎదిగారనంటే దానికి ఒక పక్కన ఆయన తాలూకా స్వయం కృషి కారణమైతే మరొక పక్కన అన్నగారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీయే కారణం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆయన మృతి తర్వాత, ఆయన మన విడిచి వెళ్లిపోయిన తర్వాత మరి బాబాయ్ గారు నేను ఒంటరి అయిపోయాం అనుకున్నాం. కానీ ఆ రోజే మీరందరూ కూడా నిలబడ్డారు. మాకు డబ్బులతో పని లేదు, మాకు పదవులతో పని లేదు, మాకు కుర్చీలతో పని లేదు, మాకు ఎర్రన్నాయుడు గారు చూపించినటువంటి ప్రేమాభిమానం మీరు కొనసాగించండి, మీ అభిమానులుగా మేము మీ అందరికీ కూడా అండదండలు అందిస్తామని ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు వస్తున్నటువంటి మీకు ఎంత సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేమన్నది కూడా తెలియజేస్తున్నాను. అందుకనే ఒక చిత్తశుద్ధితో ఒక
కరుడు గట్టినటువంటి ఒక మనసుతో ఈ టెక్కలి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఆ రోజు 2014లో ఎర్రన్నాయుడు గారు చనిపోయిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ అయి మన ప్రభుత్వం వస్తే టెక్కలి నియోజకవర్గానికి స్వర్ణయుగం తీసుకొని వచ్చినటువంటి అపర భగీరథుడు మన అచ్చెన్నాయుడు గారు అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. టెక్కలి నియోజకవర్గంలో ఏ గ్రామం వెళ్ళినా, ఏ రోడ్డు మనం చూసినా, ఏ బిల్డింగ్ మనం చూసినా ఆ రోజు అచ్చెన్నాయుడు గారు చేసిన శంకుస్థాపన, అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి ప్రారంభోత్సవం తప్ప మరొక నాయకుడు ఎక్కడ ఏ కార్యక్రమం కూడా చేపట్టలేదన్నది ఈ రోజు గర్వంగా మనం తెలియజేసుకోవచ్చు. టెక్కలి నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ గాని, ఒక స్టేడియం గాని, ఒక పోలీస్ స్టేషన్ గాని, ఒక తాగునీటి పథకం గాని, లేకపోతే స్కూల్ బిల్డింగులు గాని, రోడ్డులు గాని, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు గాని, నీరు చెట్టుతో కెనాళ్లు బాగు చేసుకోవడం గాని, లేకపోతే దోమపోటు వస్తే వాళ్ళకి కోట్ల రూపాయలు నిధులు అందించడం గాని, ఇన్సూరెన్స్ గాని, ఇన్పుట్ సబ్సిడీ గాని, పెన్షన్లు గాని, ఇల్లు గాని, ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా అభయం ఇచ్చి ధైర్యం ఇచ్చినటువంటి నాయకుడు మన అచ్చెన్నాయుడు గారని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల్లో కుప్పంతో పోటీపడి లోకేష్ అన్న గారు కూడా తెలుసుకోవాలి. ఇది కుప్పంతో పోటీపడి మరి అచ్చెన్నాయుడు గారి టెక్కలి నియోజకవర్గానికి అభివృద్ధి చేసి 2,000 కోట్ల రూపాయలు ఎప్పుడు చరిత్రలో లేని విధంగా టెక్కలి నియోజకవర్గంలో ఖర్చు పెట్టించి మన అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేశారు. అంతంత మాత్రాన ఆ రోజు మొట్టమొదటిసారిగా మంత్రి పదవి వస్తేనే 2,000 కోట్లు తెచ్చారనంటే మా టెక్కలి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈసారి మళ్ళీ ప్రభుత్వం వచ్చి మంత్రి పదవి వస్తే ఆ లెక్క ఇంకెంత పెంచుకుంటూ మా టెక్కల్ని అభివృద్ధి చేస్తారో అన్నది ప్రతి ఒక్కరి తాలూకు ఆలోచన. అయితే ఈ రోజు లోకేష్ అన్నకి తెలియజేయాలి, నా ఎమ్మెల్యే కూడా అచ్చెన్నాయుడు గారే, నేను కూడా ఓటేసేది అచ్చెన్నాయుడు గారికే. అందుకనే అచ్చెన్నాయుడు గారు ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు చెప్తూ నా కోరికగా, మా టెక్కలి ప్రజల కోరికగా మరొక కోరిక మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, కానీ నా పరంగా అచ్చెన్నాయుడు గారికి హోం మంత్రి ఇస్తే మీరు రెడ్ బుక్కులు, మీ చేతిలో ఒకటే రెడ్ బుక్ ఉంది, మీ దగ్గర 100 రెడ్ బుక్కులు ఉన్నా సరే 100 రెడ్ బుక్కులకి న్యాయం చేసే సత్తా అచ్చెన్నాయుడు గారికి ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానంతో, ఎర్రన్నాయుడు గారి మీద ఆయనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమతో అచ్చెన్నాయుడు గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా చేస్తే ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి అహర్నిశలు కూడా ఆయన కృషి చేస్తున్నారు. ఎంత పెద్ద ఎత్తున ఆయన త్యాగాలు ఎన్ని చేసి ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడాలన్నది ఎంత గట్టిగా కష్టపడుతున్నారో టెక్కలి ప్రజలుగా, ఆయన కుటుంబ సభ్యుడిగా మా అందరికీ కూడా తెలుసు. అటువంటి వ్యక్తిని రేపు మళ్ళీ మనం అధికారంలో వచ్చినప్పుడు ఆయనకి మంచి స్థానంలో కూర్చొని పెడితే పార్టీ మొత్తానికి కూడా న్యాయం జరుగుతుంది, కష్టపడే కార్యకర్తకు కూడా న్యాయం జరుగుతుంది, 10 కాలాల పాటు చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందనే ఆలోచనతో, ఇది కేవలం ఆయన అబ్బాయిగా రామ్మోహన్ నాయుడు అడుగుతున్నటువంటిది కాదు, తెలుగుదేశం పార్టీని పూర్తి శాతం నమ్మేటటువంటి ఒక కార్యకర్తగా అడుగుతున్నాను. అచ్చెన్నాయుడు గారికి రేపు ఆ పదవి మీరు ఇప్పించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే